సాక్షాత్తు యమధర్మరాజు స్వరూపుడైనటువంటి విదురుడు అమందానంద కందళిత హృదయారవింద్రుడై ధృతరాష్ట్ర మహారాజుకు నమస్కరించి, స్వామి వినండి, మానవుడి ఆయుష్ క్షీణించిపోవడానికి, మానవుడు తొందరగా మరణించడానికి 5 కారణములు ఉన్నాయి. వాటిలో మొదటిది దురాభిమానము. అంటే మానవుడిలో కలిగేటువంటి ఈర్ష్య. ఎదుటివాడు ఎదిగిపోతున్నాడు, వాడెదుగుతున్నాడు, వాడు గొప్పగా ఇల్లు కట్టుకున్నాడు, నేను కట్టుకోలేకపోయాను. వాడు మంచి బట్టలు వేసుకున్నాడు, నేను వేసుకోలేకపోతున్నాను. వాడు ఎక్కువ డబ్బులు సంపాదించేస్తున్నాడు, వాడు ఎక్కువ నగల్ని చేయించుకున్నాడు, వాడికి మంచి పేరు వచ్చేస్తుంది, వాడు ఎక్కువ భూముల్ని కొనేస్తూ ఉన్నాడు, నేను ఇలాగే ఉండిపోతున్నానని ఎదుటి వాడి గురించి ఆలోచించి వీడు తన ఎదుగుదలను విడిచిపెట్టేస్తాడు. పడుకున్నా లేచినా కూడా ఎదుటివాడి మీద ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో వీడి ఎదుగుదలను ఆపుకుంటూ ఉన్నాడు. చూడండి, కొంతమంది ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచన అనేది మన ఆయుష్ని క్షీణింపజేస్తుంది. దీనికి నీతి శాస్త్రంలో కూడా ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పి ఉన్నారు. చితాచింతా ద్వయోర్మధ్యే చింతానామ గరీయసే చితాదహతి నిర్జీవం చింతా ప్రాణయుతం వపుహు. అంటే చితాచింతా ద్వయోర్మధ్యే, చితి అంటే మనం చనిపోయేటప్పుడు పెడతారు కదా అగ్గి, అదన్నమాట. చింత అంటే మనసులో ఉన్నటువంటి ఆలోచన. ద్వయోర్మధ్యే, ఈ రెండిటికి తేడా ఏమంటే చితి ప్రాణము లేని శరీరాన్ని మాత్రమే కాల్చేస్తుంది. చింత అంటే ఆలోచన బతికున్నటువంటి శరీరాన్నే కాల్చేస్తుంది. ఎప్పుడూ కూడా వాళ్ళు బాగుపడిపోతున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు కారు తీసుకున్నారు, వాళ్ళు భూములు కొంటూ ఉన్నారు, నేను ఇలాగే ఉండిపోతున్నానని పొద్దస్తమానము వాళ్ళ గురించి ఆలోచించి మన గురించి ఆలోచించకుండా, మనము ఎలా ఎదగాలి, మనము ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని మన గురించి ఆలోచించకుండా ఈర్ష్యాద్వేషాలతో ఆ చింత చేస్తూ మన ఆయుష్ని కోల్పోతూ ఉన్నాము. ఆయుష్ అనేది వెంటనే తగ్గిపోతుంది. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్లను చూసి ఈర్ష్య పడడం ద్వారా ఆయుష్ అనేది తగ్గిపోతుంది అని విదురుల వారు చెప్తూ ఉన్నారు. ఇక రెండవ కారణము అతిగా మాట్లాడడము. అంటే విపరీతంగా మాట్లాడడం ద్వారా కూడా ఆయుష్ తగ్గిపోతుంది. ఎందుకంటే విపరీతంగా మాట్లాడినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే ఊపిరి ఎక్కువ సార్లు తీసుకుంటాము. ఆయుష్ అనేది సంవత్సరాల ప్రకారం లిఖించబడదు. ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఎక్కువగా గాలి పీల్చుకొని గాలి వదిలేస్తే తొందరగా మన ఆయుర్దాయము అనేది ముగిసిపోతుంది. ఇప్పుడు కుక్క చూడండి, చాలా తక్కువ కాలం బతుకుతుంది కుక్క. ఎందుకంటే అది ఊపిరి ఎక్కువ సార్లు తీసుకొని వదిలేస్తూ ఉంటుంది. మనం కూడా ఊపిరిని చాలాసార్లు తీసుకొని వదిలేస్తే తొందరగా మరణిస్తాము. కొందరు హిమాలయాల్లో యోగులు చాలా కాలం బతుకుతారండి. 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు బ్రతికినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు శ్వాస మీద ధ్యాస పెడతారన్నమాట. ఎక్కువ గాలి పీల్చుకోరు. ఒక్కసారి గాలి పీల్చుకొని ఓంకారం జపిస్తూ మెల్లిగా వదులుతారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ సంవత్సరాల ఆయుర్దాయంతో ఉంటారు. మనము ఎక్కువ మాట్లాడినప్పుడు ఎక్కువ గాలి పీల్చుకొని వదిలేస్తాం కాబట్టి ఆయుష్ అనేది తగ్గిపోతుంది. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడాలి. కొందరు విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. విపరీతంగా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే 10 మందిలో మనం చులకన అయిపోతాము. అంతేకాదు ఆయుష్ కూడా తగ్గిపోతుంది అని విదురుల వారు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పి ఉన్నారు. అదేవిధంగా విదురుల వారు చెప్తూ ఉన్నారు, దానము చేయకపోతే కూడా ఆయుష్ క్షీణిస్తుంది. దానము చేయకపోతే ఆయుష్ ఎందుకు తగ్గిపోతుంది స్వామి అంటే అది చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దానము చేయడం ద్వారా మన కర్మ అనేది నశిస్తుంది. చూడండి, మనం ఎవరైనా బీదవాళ్లకు కాస్త అన్నదానం చేశామనుకోండి, వాళ్ళు తిని మనల్ని ఆశీర్వదిస్తారు. మీరు నుండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండండి అని వాళ్ళు ఆశీర్వదిస్తే తప్పకుండా ఆశీర్వాదం ఫలిస్తుంది. బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇచ్చామనుకోండి, వెంటనే వాళ్ళు శతమానం భవతి శతాయుష్ పురుషత్ శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి దీర్ఘమాయు అని ఆశీర్వాదం చేస్తారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో సంతోషంగా ఉండండి అని. ఎందుకంటే బ్రాహ్మణ వాక్కు ఫలిస్తుంది కదా. అంతేకాదు మనం ఎవరికైనా వస్త్రదానం చేసినా, గోదానం చేసినా, భూదానం చేసినా మన కర్మ అనేది క్షీణిస్తుంది, ఆయుష్ అనేది పెరుగుతుంది. దానము చేయకుండా ఎప్పుడు మనమే బాగుండాలి, మన భార్య బిడ్డలే బాగుండాలని లోబితనంతో ఉన్నట్లయితే ఆయుష్ అనేది
తొందరగా క్షీణిస్తుంది. అసలు ఒకసారి మనం ఆలోచన చేయాలి, ఈ భూమి మీదకు తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు ఏమైనా తీసుకొని వచ్చామా? అసలు మనం ఈ భూమి మీదకి ఏమీ తీసుకొని రాం. పోనీ వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా తీసుకొని వెళతామంటే అప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళాం. ఈ ఇల్లు, భార్య, బిడ్డలు, ఐశ్వర్యము, భూములు ఇవన్నీ మధ్యలోనే ఉంటాయి. మనము అంతా దానం చేసేయమని కాదు, మనకు సాధ్యమైనంత వరకు బీదాసాదలకు, పండితులకు, బ్రాహ్మణులకు అందరికీ కూడా ఏదో కాస్తైనా మనం దానా ధర్మం చేసినట్లయితే కర్మ క్షీణిస్తుంది, ఆయుర్దాయం పెరుగుతుందని సాక్షాత్తు విదురుడు చెప్పి ఉన్నాడు. ఇక 4వ కారణము క్రోధము. క్రోధము అంటే కోపం. కోపం చేసుకోవడం ద్వారా కూడా మన ఆయుష్ అనేది క్షీణిస్తుంది. అందుకే మన పెద్దలు అన్నారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తద్యంబు సుమతి. తన కోపమే తన శత్రువు. త్యాగరాజస్వామి కూడా చెప్తాడు, శాంతము లేకను సౌఖ్యము లేదు అని చెప్పి. విపరీతంగా కోపం తెచ్చుకున్నప్పుడు టెన్షన్ ఎక్కువైపోతుంది, బీపీ పెరుగుతుంది, ఆయుష్ అనేది తగ్గిపోతుంది. మనం కోపం చేసుకున్నప్పుడు చూడండి, అన్నం సరిగ్గా తినలేము, నీళ్లు సరిగ్గా త్రాగలేము. ఎవరి మీదైనా బాగా అరిచినప్పుడు మన నరాలన్నీ కూడా బిగబట్టవలసి వస్తుంది. అంతేకాదు, ఇంట్లో పడుకుంటే ఆ టెన్షన్ ద్వారా ఆలోచన మన మనసులోకి వచ్చి మనం సరిగ్గా నిద్రపోలేం. ఎప్పుడైతే అన్నము తినకుండా, సరిగ్గా నీళ్లు తాగకుండా నిద్రపోకుండా ఉంటామో అప్పుడు ఆయుష్ అనేది తగ్గిపోతుంది. కొంతమంది విపరీతంగా భర్త మీద అరుస్తూ ఉంటారు, కొంతమంది ఆడవాళ్ళు. కొంతమంది మగవాళ్ళు భార్య మీద అరుస్తూ ఉంటారు, చిన్న చిన్న కారణాలకే. పిల్లల మీద విపరీతంగా అరుస్తూ ఉంటారు. కాస్త కూడా ఓపిక ఉండదు. విపరీతంగా టెన్షన్ పెట్టుకొని కోపం చేసుకుంటే కూడా ఆయుష్ అనేది తగ్గిపోతుంది. కోపాన్ని నియంత్రించాలి. సాధ్యమైనంత వరకు రోజులో కనీసం ఒక 30 నిమిషాలైనా వ్యాయామము, యోగా, మెడిటేషన్ చేసినట్లయితే ఆయుర్దాయము అనేది పెరుగుతుంది. క్రోధము వల్ల ఆయుష్ క్షీణిస్తుంది అని మహాభారతంలో విదురుల వారే చెప్పి ఉన్నారు. ఇక చిట్ట చివరిగా 5వ కారణము మిత్రద్రోహము. మిత్రద్రోహము అంటే నమ్మక ద్రోహం, స్నేహితులకు, బంధువులకు ద్రోహం చేయడము. దీని గురించి చాలా అత్యద్భుతంగా చెప్తారండి మనకు మహాభారతంలో. మిత్రద్రోహో కృతజ్ఞస్య యశ్య విశ్వాతఘాతకః త్రయాస్తే నరకం సంయాతి యావశ్చంద్ర దివాకరః. మనము స్నేహితులకు ద్రోహం చేసినట్లయితేనట సూర్యచంద్రులున్నంత వరకు మనము నరకంలో ఉండవలసి వస్తుంది.